హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది నిన్న వ్లాగ్ అండి. ఈరోజు వ్లాగ్ అయితే చాలా ప్రశాంతంగా అయితే జరిగిపోతుంది. నేను ఇక్కడ నుంచి అయితే ఒకలాగా డిసైడ్ అయ్యానండి. సో అలా అయితే ఫాలో అయిపోదాం అనుకుంటున్నాను. అవన్నీ నేను ఇప్పుడు మీకు ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఈరోజు అయితే దొండకాయ ఎప్పుడు పెడదామనేసి దొండకాయలు అయితే ఉప్పు నీళ్ళలో నానబెట్టానండి. ఈ లోపల మా వారైతే టీ తాగుతానని అడిగారు. సో ఆయన కోసం అయితే నేను నైట్ కొన్ని పాలు బయట ఉంచాను అనమాట. అంటే మేము నిన్న పాలు తాగాం కదా, సో కొన్ని పాలు పక్కన పెట్టుంచాను ఆయనకి. ఆ పాలతో ఆయనకి టీ పెట్టేశానండి. ఇంకా ఆయన పాలు పెరుగు తేవడానికి అయితే వెళ్ళారు. ఇంకా నేనైతే మాత్రము దొండకాయ ఎప్పుడు స్టవ్ మీద అయితే వేసేసాను అనమాట. ఈరోజు పిల్లలకి ఏమి స్కూల్ అవి లేదు, కానీ నేను వంట అయితే పొద్దున్నే పూర్తి చేసేసుకుంటున్నాను. వంట పని పొద్దున్నే అయిపోయింది అనుకో, ఈ డే ఇంకా నాకు ఖాళీగా అనిపిస్తుంది. పిల్లలతో టైం అది బాగా స్పెండ్ చేయొచ్చు కదా, అండ్ నా కోసం నేను కూడా టైం స్పెండ్ చేయొచ్చు అనేసి వంట పని అయితే పూర్తి చేసేస్తున్నానండి. ఒక పక్కన అన్నం కడిగేశాను, మరొక పక్కనేమో కూర కూడా వండేశాను. ఇంకా వంట పని పూర్తి అయిపోయిన తర్వాత నేను తలస్నానం చేద్దామనేసి స్టవ్ పైన అయితే నీళ్లు పెట్టుకున్నానండి. ఇంకా ఇప్పుడు టైం అయితే 8:39 అలా అవుతుంది. ఇంకా పిల్లలు లేవలేదు, చాలా టైం ఉంది కదా, నా కోసం నేను సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. సో తలస్నానం చేస్తున్నాను కదా అనేసి కొంచెం శనగపిండి పసుపు అయితే తీసుకున్నానండి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి. అగారో రీఛార్జబుల్ మల్టీ ట్రిమ్మర్ ఫర్ ఉమెన్ అండి. ఇది ఒక్కటి ఉంటే చాలు మన లేడీస్కి పర్సనల్ హైజీన్ బాగా మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దీన్ని మనము బ్యూటీ ప్రోడక్ట్ కింద కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఫేషియల్ రిమూవర్ హెడ్ అండి. దీన్ని ఉపయోగించి మన ఫేస్ పైన అప్పర్ లిప్ పైన ఉండే హెయిర్ని మొత్తాన్ని చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలాగా ఫేస్ పైన హెయిర్ని రిమూవ్ చేసుకోవడం అలవాట్లేదు, కానీ మీకు ఎలా యూజ్ చేయాలో చెప్పడం కోసం అయితే నేను చూపిస్తున్నానండి. ఈ డివైస్ నుంచి మనము ఫేషియల్ హెయిర్ రిమూవర్ హెడ్ని రిమూవ్ చేసి బికినీ హెడ్ని బిగించుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ట్రిమ్మర్ లాగా పనిచేస్తుందండి. ఇప్పుడు దీని హెల్ప్తో మనము బికినీ హెయిర్ని, అండర్ ఆర్మ్స్లో హెయిర్ని మొత్తాన్ని నీట్గా షేవ్ చేసేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్లోనే తీసుకున్నానండి. ఇది ఒక్కటి ఉంటే మనకి చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పాను కదా. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు, ఐబ్రోస్ని షేప్ చేసుకోవచ్చు, లెగ్స్ ఆర్మ్స్లో ఉండే హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు, ఆర్మ్ ఫిట్ అండ్ బికినీ హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అయితేని. నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. 1 year వారంటీతో కూడా వస్తుంది అనమాట. సో నేను మీకు హ్యాండ్ పైన హెయిర్ అయితే రిమూవ్ చేసి చూపించాను కదండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ డివైస్ని మళ్ళీ రిమూవ్ చేసుకుని ఐబ్రోస్ ట్రిమ్మర్ని కూడా పెట్టుకోవచ్చు. దీనికి మనకి కోంబ్ వస్తుందండి. కోంబ్ అవసరం లేదు అనుకుంటా తీసేసి మనం ఇలాగా హెయిర్ని ట్రిమ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ రీసెంట్గానే ఐబ్రోస్ చేయించుకున్నాను కాబట్టి ఇంకా ఐబ్రో ట్రిమ్మర్ తోటి నేను ఇలాగ మీకు హ్యాండ్కున్న హెయిర్ని రిమూవ్ చేసి చూపిస్తున్నానండి. ఈ డివైస్ చాలా బాగుంది. ఇది మనకి ఛార్జింగ్తో పనిచేస్తుందండి. మనకి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ని ట్రావెలింగ్లో ఈజీగా క్యారీ చేసుకోవడానికి మనకి ఇలాగ ఒక పౌచ్ కూడా వచ్చింది, యూజర్ మాన్యువల్ కూడా వచ్చిందండి. సో ఇప్పుడు నేనైతే హెడ్ బాత్ చేయడానికి వెళ్తున్నాను కదా, సో ఈ ట్రిమ్మర్ని కూడా యూజ్ చేస్తున్నాను. హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసానండి. తల మొత్తం బాగా తడిగా ఉంది, అసలే నిన్న ఒంట్లో బాగాలేదు కదా. సో తలని డ్రై చేసుకోవడం కోసము అగారో వాళ్ళ వాల్యూమినైజర్ హెయిర్ డ్రైయర్ని అయితే యూజ్ చేస్తున్నానండి. దీనివల్ల మనకి హెయిర్ అనేది డ్రై అవ్వడమే కాకుండా మనకి హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా అయితే తయారవుతుంది అనమాట. నార్మల్గా హెయిర్ డ్రైయర్స్తో హెయిర్ ఒకటి డ్రై అవుతుందండి, ఇంకా మళ్ళీ హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి వేరే ప్రోడక్ట్లు యూజ్ చేయాలి కదా. కానీ ఈ ఒక్క అగారో ఎయిర్ వాల్యూమినైజర్ డ్రైయర్తో మనకి హెయిర్ డ్రై అవుతుందే కాకుండా సిల్కీగా స్మూత్గా అవుతుంది. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను, రెడీ అయిపోయాను కదండి. ఇంకా ఫేస్కి అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. నేను మీకు వ్లాగ్ స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, నేను కొన్ని అనుకున్నాను ఇంకా అలా ఫాలో అయిపోదాము అనేసి. దానిలో ఫస్ట్ వచ్చేసి నాకు నేనుగా నా గురించి సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటే ప్రతిరోజు నా కోసం ఒక 10 to 20 minutes అయినా టైం కేటాయించాలనుకుంటున్నానండి. సో అదే ఈ రోజు నుంచి అయితే ఫాలో అవుతున్నాను అనమాట. ఇంకా చాలా విషయాలు చెప్తాను ఉండండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా, నేనైతే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని దాన్ని చేతితో రబ్ చేయకుండా నేను అగారో వాళ్ళ ఫేషియల్ రోలర్ విత్ గువాషా అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ ప్రోడక్ట్లో యూజ్ చేసిన స్టోన్కి మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ జెమ్ అండ్ జేడ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఫేషియల్ రోలరు, దానికి అటాచ్ చేసి ఉన్నది వచ్చి జేడ్ రోలర్ అండి. ఇవి మనకి ఇంటర్చేంజబుల్ మసాజ్ హెడ్స్ అనమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ జేడ్ రోలరే. నెక్స్ట్ దీంట్లో మనకి ఫేషియల్ రోలర్ కూడా ఇచ్చారండి.
మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి యూట్యూబ్లో గువాషా గురించి సెర్చ్ చేసి చూడండి, చాలా వీడియోస్ వస్తాయి. ఇది మనము రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండడం వల్ల మన స్కిన్ అన్నది వ్రింకిల్స్ లేకుండా టైట్గా అవుతుంది, ఫైన్ లైన్స్ అన్నవి తగ్గుతాయి, ఫఫీనెస్ తగ్గుతుంది, స్కిన్ టైటన్ అవుతుందండి. అండ్ స్కిన్ మెటబాలిజం అన్నది ఇంక్రీజ్ అవుతుంది, స్కిన్లో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ఏమన్నా ఉంటే తగ్గుతుంది, స్కిన్ అన్నది స్మూత్గా అవుతుంది అనమాట. వీటి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇక్కడ నేను అన్నీ మీకు ఉపయోగించి చూపించాను, అన్నీ అవసరం లేదండి, ఏదైనా ఒక్క దాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నా చేతిలో ఉన్న స్టోన్ వచ్చేసి గువాషా స్టోన్ అండి. దీన్ని ఉపయోగించి కూడా మనము ఫేషియల్ మసాజ్ చేసుకోవచ్చు. ఒకసారి యూట్యూబ్లో దీని గురించి చూడండి. నేనైతే రెడీ అయిపోయాను. అక్కడ మనువు నిద్రలేసినప్పుడు మనువునైతే నేను తిట్టానండి. అది ప్రతిదానికి చెయ్యెత్తుతుంది అనమాట నా మీద, అందుకనేసి దాన్ని ఒక దెబ్బేసాను. అందుకనేసి మను ఏం చేసిందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అండి. మంచం మీదకి వచ్చేసి, బెడ్రూమ్లో మంచం మీదకి వచ్చేసి బ్యాడ్ మామ్ అనేది ఇలా ఒక బొమ్మ అయితే వేసిందండి. ఇప్పుడు ఉండండి దాని పని చెప్తాను. మను ఇట్రా అమ్మా, ఇట్రా. ఇది ఎవరు వేసారే? ఎవరు వేసారు? నేనా? ఇది ఎవరు వేసారు? మను చెప్పు. నేనా? అబద్ధాలు కూడా నేర్చుకున్నావు. చెప్పు, ఎందుకు వేసావు అది? మంతల్లి ఇంకో అబద్ధాలు నేర్చుకుంటున్నావు, నీ టంగ బ్లాక్ అయిపోద్ది. చెప్పు, ఎవరేసారు అది? సరిగ్గా చెప్పు, ఎవరేసారు? ఎందుకు వేసావు? ఎందుకు వేసావమ్మా? ఎందుకు? అందుకంటే ఎందుకురా? మను నువ్వు చాలా బ్యాడ్ అయ్యావు. చెప్పా, ఎందుకు వేసావు? మను ఇప్పుడు ఈ దుప్పటి నువ్వు ఉతకకపోతే నీ పని చెప్తాను నేను. ఎందుకు వేసావు మరి ఇలాగా? మా మను అబద్ధాలు నేర్చుకుందండి. రేపు పొద్దున్న అందరూ అబద్ధాల మను అని కామెంట్ పెట్టేసేయండి. మరి ఎవరేసారు అది? సరే, మీరంతా అబద్ధాల మను అని కామెంట్ పెట్టేసేయండి. మనం అబద్ధాలే కదా చెప్తున్నప్పుడు, మరి ఎందుకు వేసి చెప్పది? ఇంకా సరే, వెళ్ళి ఇంకా బయటికి. పిల్లలు వేసే లోపల నేనైతే మంచిగా ఎలా అయితే రెడీ అవ్వాలి అనుకున్నానో, ఎలా అయితే స్కిన్ కేర్ తీసుకోవాలనుకున్నానో అలా అయితే స్కిన్ కేర్ తీసేసుకున్నానండి. ఇంక నేను రెడీ అయిపోయాను. ఇంకా పిల్లలు లేచారు, వాళ్ళకైతే నేను టిఫిన్ పెట్టాను. టిఫిన్ అయితే మాత్రం మా హస్బెండ్ బయట నుంచి కొనుక్కొచ్చేసారండి. ఆ టిఫినే చేసేసాము. ఇంకా పిల్లలు లేచాక వాళ్ళిద్దరికి పెట్టి నేనైతే గదులు తుడుచుకోవడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా త్వరగా ఈ పని పూర్తి చేసేసుకుని వీడియో ఎడిటింగ్లో అయితే కూర్చోవాలి. నేను మీకు చెప్పాను కదండి, కొన్ని అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇలాగే ఫాలో అయిపోదాము అనేసి. అంటే ఇవి నా రొటీన్లో ఇంకా ఇవి భాగం అయిపోవాలి అనుకుంటున్నాను. అంటే ప్రతిరోజు లేచి బ్రష్ చేసుకోవడము, నీళ్లు తాగడము, ఇలా ఎలా చేస్తామో అలాగా కొన్ని అయితే నా రొటీన్లో యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవి ఏంటి అనేది మీకు చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి ప్రతిరోజు స్కిన్ కేర్ తీసుకోవాలి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు స్కిన్ కేర్ అంటే డైలీ నార్మల్గా క్రీమ్లు అవి అప్లై చేసేసుకున్నామా, బాతింగ్ చేసామా, బొట్టు పెట్టుకున్నామా, ఇలా కాకుండా కొంచెము నేను యూట్యూబ్లో చూసాను అనమాట. జేడ్ రోలర్ని రెగ్యులర్గా యూజ్ చేస్తే స్కిన్ అనేది టైటనింగ్ అవుతుంది, చాలా హెల్తీగా మెయింటైన్ అవుతుంది, లైక్ ఇంకా వ్రింకిల్స్ అవి రావు, యాంటీ ఏజింగ్ కింద పనిచేస్తుంది అనేసి ఇలా చూశాను అనమాట. సో నా కోసం నేను డైలీ 10 minutes టైం స్పెండ్ చేయలేనా అని అనిపించిందండి. ఇంకా అందుకనేసి నేను అగారోలో అమెజాన్లో ఇది బుక్ చేసుకుని తెప్పించుకున్నాను అనమాట.
ఇంకా చెప్తానండి. ఇక్కడైతే పిల్లలకి నేను అన్నం తినిపిస్తున్నాను. నేను కొంచెము బట్టలు ఎక్కువగా ఉతికినప్పుడల్లా కాలు పగులు బాగా ఉండేయండి. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి వాషింగ్ మిషన్ వచ్చాకని. కానీ కాలు పగుళ్ళు అయితే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. సో దానికోసం ఇది నేను ఆల్రెడీ మీకు ఎప్పుడో చూపించాను, క్యాలస్ రిమూవర్ అండి. ఇంకా నేను ఎలాగో నా కోసం నేను సెల్ఫ్ ప్యాంపరింగ్ ఈ రోజు చేసుకుందాం అనుకున్నాను కదా, ఇలా మంత్లీ వన్స్ అయితే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఎవ్రీడే చేయలేము ఇవన్నీ, మంత్లీ వన్స్ అయితే ఫాలో అవుతానండి. సో ఇలాగ వచ్చిన క్యాలస్ని మొత్తాన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. ఇందులో మనకి 3 రోలర్ హెడ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి హార్డ్, మీడియము, స్మూత్ అనమాట. నాకైతే కాలు పగులు ఎక్కువనే ఉంటాయి కాబట్టి హార్డ్ అయితే ఉపయోగిస్తున్నాను. సో దీన్ని ఉపయోగించడం వల్ల స్కిన్ పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్, హార్డ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో కాలు పగులుకున్న హార్డ్ డెడ్ స్కిన్ సెల్స్ అంతా రిమూవ్ చేసేసానండి. ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇంకా నేను కాళ్ళకి మసాజ్ కింద పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎలాగో ఈవినింగ్కి వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నానండి. సో ఈ లోపల కాళ్ళకి కొంచెం మసాజ్ ఇచ్చాననుకో వాకింగ్ కూడా నాకు ఈజీ అవుతుంది కదా. సో అందుకనేసి నేనైతే కాళ్ళని మసాజ్ పెట్టుకుంటున్నాను. నేను ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీకు ఆల్రెడీ చూపించేశానండి. కాకపోతే ఏంటంటే ఇవి నాకు ఆల్రెడీ వాళ్ళు పంపించారు కదా, నేను రెగ్యులర్గా యూజ్ చేసుకుని నా కోసం నేను సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకుందాము మంత్లీ వన్స్ అనేసి యూజ్ చేస్తున్నాను. ఇంకా డైలీ వ్లాగ్లో నేను ఏం చేస్తే మీకు అది చూపిస్తాను కాబట్టి ఇది మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. నిజంగా నేను ఇవన్నీ కొనాలంటే కొనలేకపోయేదాన్ని. అగర్వాల్ నాకు ఈ ప్రోడక్ట్ ఇవ్వడము, నేనైతే ఇన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. వేడి నీళ్ళలో అలా కాలు పెట్టుకుంటే కింద మనకి వీల్స్లా ఉన్నాయి కదా, అవి కదులుతూ ఉంటాయి అనమాట. సో మనకి పాదాలకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. మనం కావాలి అనుకుంటే క్యాలస్ రిమూవర్ ఇక్కడ పింక్ కలర్ స్టోన్ మీద పెట్టుకుని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ వేడి నీళ్ళలో చక్కగా బుడగలు వస్తూ కాళ్ళ కిందేమో చక్రాలు కదులుతూ మంచిగా కాలు భలే ఉంటుందన్నమాట. ఇంకా ఇలాగ మనము కాళ్ళకి స్పా పెట్టుకున్న తర్వాత మసాజింగ్ అయిన తర్వాత కొంచెము కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే దిశానో ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి. అంతే. ఈ స్పా అయిన తర్వాత ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత మన పాదాలు చాలా స్మూత్గా ఉంటాయండి. ఎంత బాగుంటుందోని. ఇలా మంత్లీ వన్స్ అయితే నేను ఈ స్కిన్ కేర్ని ఫాలో అవుదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పటికి నేను మీకు 5 బ్యూటీ ప్రోడక్ట్ని చూపించాను కదా, వీటిని అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు ఎందుకురా పుట్టుడా, ఇలా చూడు. ఈరోజు నా కోసం నేను ఇంత టైం స్పెండ్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. వావ్ షాను, ఎంత బాగా వేస్తుంది నా షాను తల్లి. ఎందులో చూసేసావా ఇవి? ఫోన్లో డ్రాయింగ్ చూసేసేవే. అడుగు మన సబ్స్క్రైబర్స్ని, నీ బొమ్మ బాగుందా లేదా? నీ బొమ్మ ఎక్సలెంట్గా ఉంది. వావ్, మా మన తల్లిగడ బొమ్మ కూడా సూపర్ 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 ఉంది. స్నోమేనా? ఫస్ట్ వన్ వచ్చేసి ప్రతిరోజు కొంచెం ఒక 10 minutes 20 minutes సెల్ఫ్ కేరు, అంటే నా కోసం నేను సెల్ఫ్ ప్యాంపరింగ్ అని చెప్పాను కదండి. సెకండ్ వచ్చేసి పిల్లలతో క్వాలిటీగా టైం స్పెండ్ చేయాలి. ఆ టైంలో నేను ఫోన్ అస్సలు యూజ్ చేయకూడదు అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను మా షాను మార్నింగ్ నా దగ్గరకు వచ్చి ఏడ్చిందండి. నా ప్రాణం అయితే కరిగిపోయిందనమాట. ఏమని ఏడ్చిందంటే నేను దానికి సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదంట. అది దానికి అందుకోసమే చాలా ఫీల్ అవుతుంది. నాకు నీతోటి కూర్చుని డ్రాయింగ్ వేయాలనిపిస్తుందమ్మా, నీతో కూర్చుని కలరింగ్ వేయాలనిపిస్తుంది, నాకు నీతో ఆడుకోవాలనిపిస్తుందమ్మా అని ఇలా చెప్పినప్పుడు అయ్యో నేను పిల్లకి సరిగ్గా టైం ఇవ్వట్లేదా అని అనిపించిందండి. అంటే రోజు మొత్తం వాళ్ళతోనే ఉంటాను, కాకపోతే అంత క్వాలిటీగా టైం స్పెండ్ చేయట్లేదు అని అది ఏడ్చినప్పుడు నాకు అర్థమైంది అనమాట. సో అందుకనేసే నేను ప్రతిరోజు ఒక 1 hour దానితో అడిగి నీకు ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంది అమ్మతోటి, అమ్మ నువ్వు కలిసి ఆడుకుందామా, మన ఇద్దరం కలిసి డ్రాయింగ్ వేద్దామా, మన ఇద్దరం కలిసి చదువుకుందామా అని ఇలా ప్రతిరోజు వాళ్ళిద్దరిని అడిగి వాళ్ళకి ఏది ఇష్టమో నాతో వాళ్ళకి ఏది చేయాలనిపిస్తుందో అది అడిగి నేను ఆ విధంగా వాళ్ళకి నచ్చిన విధంగా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. షాను అయితే ఈరోజు నాతో కూర్చుని డ్రాయింగ్ వేయాలనిపిస్తుంది అమ్మా అని అడిగిందండి. అడగడం కాదు, చాలా ఏడ్చిందనమాట. ఇంకా సో షానుకి నచ్చిన డ్రాయింగ్స్ని ఏది కావాలో ఫోన్లో పెట్టించానండి. డ్రాయింగ్ ఫర్ LKG UKG అని ఇలా పెడితే వస్తాయి కదా.
సో అది ఒక ఈజీ డ్రాయింగ్ అయితే ఇచ్చింది. ఎందుకంటే షాను ఎంత టఫ్ అయినా డ్రాయింగ్ వేసేస్తుందండి, కానీ నేను మాత్రం వేయలేను. సో నా కోసం ఈజీ డ్రాయింగ్ పెట్టమ్మా తల్లి అంటే ఈజీ డ్రాయింగ్ ఇచ్చిందనమాట. సో మేమిద్దరం కలిసి ఈజీ డ్రాయింగ్ అయితే వేసేసామండి. సో దాంతోపాటు నాకు కూడా కొంచెం డ్రాయింగ్ అయితే వచ్చింది. నిజం చెప్తున్నాను, ఈరోజు నా కోసం నేను ఒక 1 అవర్ ఎబోనే టైం స్పెండ్ చేసుకున్నానా, అది నాకు సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకోవడము నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నెక్స్ట్ పిల్లలకి ఏది ఇష్టమో అది చూసి నేను వాళ్ళతో పాటు ఒక 1 అవర్ 1.5 అవర్ టైం స్పెండ్ చేశానా, అది కూడా నాకు సాటిస్ఫైడ్ అనిపించింది అనమాట. తర్వాత ఇంకా పిల్లలు డ్రాయింగ్ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా వదిన ఫోన్ చేసింది అనమాట. అంటే నేనే వదినికి ఫోన్ చేశాను. ఇంకా వదినతో మాట్లాడుతూ నేనైతే 1 అవర్ మాట్లాడానేమో అండి ఆల్మోస్ట్. ఇంకా ఇలా 1 అవర్ మాట్లాడుతూ టైం వేస్ట్ చేయడం ఎందుకు అనేసి వదినతో ఫోన్ మాట్లాడుతూనే వాషింగ్ మిషన్లో మార్నింగ్ బట్టలు వేసానండి. సో ఇంకా అట్లా అయితే ఆరేస్తున్నాను అనమాట. మొత్తం అన్ని బట్టల్ని ఈ హాల్లో ఉన్న బాల్కనీలోనే ఆరేసేసాను. ఎందుకంటే బయట చాలా మబ్బేసేసింది, క్లైమేట్ ఫుల్ వర్షం వచ్చేసేలాగా అయిపోయింది. నేను ఆ పక్క బాల్కనీలో ఆరేసానంటే మొత్తం వర్షానికి తడిచిపోతాయి అనేసి ఈ బాల్కనీలో వేసుకున్నానండి. ఈ బాల్కనీలో మాకు వర్షము రాదు సరిగ్గా, ఎందుకో మరి సరిగ్గా వర్షం రాదు, బట్టలు కూడా తడవు అనమాట. అందుకనేసి మొత్తం బట్టలన్నిటిని ఈ బాల్కనీలో అయితే వేసేసాను. ఇంకా వదినతో ఫోన్ మాట్లాడుతూనే నేను మ్యాక్సిమం ఇంట్లో పనులన్నింటినీ పూర్తి చేసేసానండి ఆ 1 అవర్లోని. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ నా వెనకాల తిరుగుతున్నారు. ఇక నేను చెప్పాను కదా, ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ కేరు, సెకండ్ వచ్చేసి పిల్లలతో క్వాలిటీగా టైం స్పెండ్ చేయడము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. అది కామెంట్స్ అవ్వచ్చు లేదా మామూలుగా డైరెక్ట్గా అన్నా ఏ మాటలైనా కూడా మనం ఎవరేమన్నా పట్టించుకోవద్దు, వెన్నట్టు ఊరుకుని వెళ్ళిపోదాము అన్నట్టు అనుకుంటున్నానండి. అంటే ఎవరైనా ఏదైనా ఒక కామెంట్ చేస్తే నాకు వెంటనే రియాక్షన్ వచ్చేస్తుందండి. నేను అసలు పడాలనుకోను అనమాట, తిరిగేసేస్తాను. ఇంకా అది కామెంట్స్లో ఆర్గ్యుమెంట్ పెరగడము ఇవన్నీ వద్దు అనిపిస్తుంది. సో అది కూడా నేను ఇక నుంచి వదిలేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఎంత అనుకున్నా కూడానండి మళ్ళీ అది ఏంటంటే ఇప్పుడు మనం ఏం తప్పు చేయకుండా ఒకళ్ళు ఒక మాట అంటే నేను ఎందుకు పడాలి అని తిరిగేస్తూ ఉంటాను అనమాట. సో ఇది తగ్గించుకుందాము, మనకెందుకు వాళ్ళు ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళతో నాకు ఆర్గ్యుమెంట్ ఎందుకు అనిపిస్తుంది. అది ఓన్లీ కామెంట్స్ అనే కాదు, డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ఎవరిని మనము ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అనేసి అనుకుంటున్నాను. ఇది కూడా ఇప్పటి నుంచి అయితే ఫాలో అవ్వాలి. ఇక నేను తీసుకున్న మరొక డెసిషన్ అయితే ఇదే అనమాట. ఇంకా ఇదిగోండి నేనైతే వదినతో మాట్లాడుతూనే ఇక గిన్నెలన్నిటిని తోమేశాను. సో ఈ కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయాలు నాకైతే ఈరోజు హ్యాపీగా అనిపించింది. అన్నీ వదిలేద్దాము అన్నది, సెల్ఫ్ ప్యాంపరింగు, పిల్లలతో మంచి క్వాలిటీగా టైం స్పెండ్ చేయడము, క్వాలిటీగా చదివించడము, క్వాలిటీగా ఆడుకోవడము, ఇవన్నీ నాకు ఈరోజైతే ఏంటో నాలో కొత్త చేంజ్ అయితే తీసుకొచ్చాయండి. చాలా హ్యాపీగా అనిపించాయి అనమాట. మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొత్తలో అవి మనకి చాలా హ్యాపీ అనిపిస్తాయి. ఆ నిర్ణయాల్ని మనము ఒక 2-3 డేస్ అయితే ఈజీగా ఫాలో అయిపోగలుగుతాము. కానీ తర్వాత నుంచి మనము వాటిని సరిగ్గా ఫాలో అవ్వలేమండి. స్లోగా మనం తీసుకున్న నిర్ణయాల్ని మర్చిపోతూ ఉంటాము. కానీ నేనైతే ఈసారి వీటిని మర్చిపోవద్దు, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను. ఐ హోప్ ఎంతవరకు ఫాలో అవుతాను అన్నది నాకు తెలియదు, కానీ నేనైతే షూర్గా ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను, అవుతాననే అనుకుంటున్నాను. సో నేను అవుతున్నానా లేదా అన్నది కూడా మీకు కమింగ్ వ్లాగ్స్ అయితే చెప్తానండి. ఇక ఇంట్లో పనంతా నాకు 5 o'clock కల్లా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు చాలా టైం అయితే ఉన్నది అని అనిపించిందండి. ఇక పిల్లలకైతే ప్రతిరోజు టేబుల్స్ నేర్పాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. ఇది ఇంకొక నిర్ణయం అనమాట. అస్సలు పిల్లలకి టేబుల్స్ రావట్లేదండి. పిల్లలకి రావట్లేదు అంటే దానికి రీజన్ నేనే. నాకు అస్సలు టేబుల్స్, చిన్న చిన్న లెక్కలు, క్యాలిక్యులేషన్స్, ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ ఇలా ఏమీ రావన్నమాట. నాకు రావు కాబట్టి నేను నా పిల్లలకి ఎఫెక్టివ్గా నేర్పించలేకపోతున్నాను. ఇక నుంచి నేను నేర్చుకుంటూనే పిల్లలకి నేర్పాలి, పిల్లలకి నేర్పుతూనే నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను. టైం అయితే 6:30 అవుతుందండి. వంట పని అయిపోయింది. అంటే మార్నింగ్ చేసిన కూర ఉంది కదా, అందుకనేసి ఇంకా అన్నం అయితే వండాను. ఇంక ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కదా, పిల్లల్ని తీసుకుని అయితే నేను వాకింగ్కి వెళ్తున్నానండి. అంటే నేను వాకింగ్ చేసుకుంటాను, పిల్లలు అక్కడ పార్కులు అయితే ఆడుకుంటారు. ఎందుకంటే షూ అయ్యి వేసేసుకున్నాను. సో వాకింగ్ చేసుకుని వచ్చిన తర్వాత అయితే మీతో మాట్లాడతానండి. నేను తీసుకున్న మరొక డెసిషన్ అండి, ప్రతిరోజు ఐదర్ మార్నింగ్ కానీ నార్ ఈవినింగ్ కానీ వాకింగ్కి వెళ్ళాలి అనేసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నానండి. ఈ మధ్యకాలంలో మార్నింగ్ వెళ్ళడం కుదరట్లేదు కాబట్టి నేను ప్రతిరోజు ఈవినింగ్ అయితే వాకింగ్కి వెళ్తున్నాను. ఏమైనా ఊరు లాంటివి వెళ్ళినప్పుడు కుదరట్లేదు, కానీ హైదరాబాద్లో ఉంటే షూర్గా వాకింగ్కి వెళ్తున్నాను.
మా హస్బెండ్ని వాకింగ్కి వెళ్ళేది చిన్న వీడియో తీయండి అంటే వీడియో తీశారండి. కనీసం ఒక్క మాట చెప్పలేదు. ఈ మనుది నా డ్రెస్కి స్టిక్కర్ అంటించేసిందండి, యూట్యూబ్ లోగోది. సో అది ఉంది స్టిక్కర్ తీసుకున్న మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే ఇదేంటి స్టిక్కర్ అని అనిపించింది. మా మనుని అడిగితే నేనే అంటించాను మమ్మీ అంటుందండి. ఇంకా పిల్లలు అయితే నేను వాకింగ్ చేసుకుని రౌండ్ తిరిగి వచ్చే లోపల నా దగ్గరికి అయితే వచ్చేస్తున్నారండి. పార్క్లో నేను వాకింగ్ చేసేది తక్కువే అండి, మా పిల్లల్ని కనిపెట్టేది ఎక్కువ. ఇక్కడికి వచ్చారంటే చాలు హైడ్ అండ్ సీక్ ఆడదాం అంటారా, కనిపెట్టేసాను నేను. అయినా కూడా మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడ దాక్కున్నారు. వాకింగ్ చేసింది అయితే చాలా తక్కువండి, కానీ ఈ పిల్లలతో ఆడుకున్నదే ఎక్కువ. కాసేపు అయితే హైడ్ అండ్ సీక్ ఆడుకున్నాము. ఇంకా వీళ్ళ ఆటలు అయిపోయిన తర్వాత ఇక్కడికి పార్కుకి మెయిన్గా తీసుకురావడము. పిల్లలు ఈ పార్కులో చాలా బాగా డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తారండి. సో ఇంకా పిల్లల చేత మంచిగా క్వాలిటీగా టైం స్పెండ్ చేస్తూ చదివించాలి అన్నది ఒక నిర్ణయం అయితే, ప్రతిరోజు పిల్లలకి వాళ్ళు నేర్చుకున్నది రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయించాలి అనుకున్నది ఇంకొక నిర్ణయం అండి. సో ఈ మెయిన్గా ఈ పార్క్కి రావడము, ఇక్కడ పిల్లలు డ్యాన్స్ని చాలా బాగా ప్రాక్టీస్ చేస్తారు. సో అందుకనేసే తీసుకొస్తానండి. అయితే ప్రతిరోజు ఇద్దరిని కలిపి చేపించేదాన్ని, కానీ ఈరోజు విడివిడిగా చేస్తామమ్మా అన్నారు. ఇలా విడివిడిగా చేయడమే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మను కొనుక్కుని మర్చిపోయి వాళ్ళ అక్కని చూసి చేస్తుందనమాట. ఇప్పుడు ఈ విడివిడిగా చేస్తున్నారనుకోండి, సో అన్ని గుర్తు చేసుకుని అన్ని స్టెప్లు చేస్తుందనమాట. కానీ ఏదైనా పిల్లలకి చిన్న వయసులోనే మనం నేర్పగలుగుతామండి. ఇలా చిన్న వయసులో వాళ్ళకి నేర్పించామనుకోండి చాలా త్వరగా అన్నీ నేర్చుకుంటారు. ఇప్పుడు మా షాను మా మను చాలా శ్లోకాలు చెప్తారండి, అవన్నీ నేనైతే చెప్పలేను అనమాట. ఇవి మీకు గుర్తున్నాయండి, మా చిన్నప్పుడు మేము భలే ఆడుకునే వాళ్ళం వీటితో. వాకింగ్ అయితే వెళ్ళొచ్చేసానండి. ఈరోజు పెద్దగా అసలు వాకింగే చేయలేదు, ఆ పిల్లలతోనే సరిపోయింది నాకు. మామూలుగా ఎప్పుడు వెళ్ళినా వాకింగ్కి ఫుల్ చెమటలు పట్టేలా చేసేదాన్ని. ఈరోజు అసలు సరిగ్గా వాకింగ్ చేసినట్టే లేదు, పిల్లలతో కూర్చోవడమే సరిపోయింది. వాళ్ళతో హైడ్ అండ్ సీక్ ఆడము, తర్వాత వాళ్ళ చేత డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించడం ఇలా సరిపోయిందండి. తర్వాత అయితే ఇంకా ఈరోజు క్లైమేట్ ఒకటి బాగా మొబ్బేసేసి చల్లగా ఉందేమో, ఇంకా సరిగ్గా వాకింగే అవ్వలేదు. ఇంక ఇదిగోండి ఇంటికి వచ్చేసాము. పిల్లలు మా హస్బెండ్ అయితే ఒక్కొక్క బాత్రూంలో అయితే స్నానాలు చేస్తున్నారు. ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి. సో ఈ లోపల అయితే నేను అన్నం ఇందాక వండేసి వెళ్ళాను కదండి, ఇప్పుడు ఇంకొండి పిల్లల కోసం అయితే వేరుశనగలు వేపించాను. నంజు లేకపోతే తిన్నదనమాట. మా మను మా ఆయనకి నంజులు అవసరము, సో వేరుశనగలు వేపించాను అన్నారని వేరుశనగలు వేపించానండి. ఇంకొప్పుడు అయితే మాత్రము మేము డిన్నర్ చేసేస్తాము. డిన్నర్ చేసేసి బయటికి వెళ్ళాల్సిన పని ఉంది, అందుకనేసి ఇంకా నేను ఫ్రెష్ అవ్వలేదు అనమాట. మళ్ళీ నేను వన్స్ ఫ్రెష్ అయ్యానంటే నైట్ డ్రెస్ కానీ నైటీ కానీ వేసేసుకుంటాను కదా, మళ్ళీ అప్పుడు బయటికి వెళ్ళలేను. రత్నదీప్కి వెళ్దాము షాపింగ్ మాల్కి అనుకుంటున్నాము. అంటే కొన్ని పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్ తీసుకోవాలన్నమాట. శనగలు లాంటివి ఉడకెత్తాక అయిపోయినవి, అవి తీసుకోవడానికి వెళ్తానండి. ఇంకా తినేసి నేను ఆ రత్నదీప్కి అవి అయితే వెళ్ళేసి వస్తాను. వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకుంటాను అనమాట. సో వ్లాగ్ అయితే కొంచెం కంటిన్యూ అవుతుంది, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకోటి డిన్నర్ చేసేసాక సామాన్లు కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను. ఇంకా మా వారిని 9 కదా అయ్యిందండి, బయటికి వెళ్దామా అనేసి అంటే ఇంకా బయటికి ఏమి వద్దులేవే బాబు అనేసి అంటున్నారండి. సరే అయితే ఇంకా అనేసి నాకు ఉతికిన బట్టలు అయితే ఉన్నాయండి. ఇవి నిన్న ఊరు నుంచి రాగానే వాషింగ్ మిషన్లో వేసాం కదండి, ఆ బట్టలు ఉన్నాయి. ఇప్పుడు వీటిని అయితే మడతలు పెట్టేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకుంటానండి. సో త్వరగా బట్టలు మడతలు పెట్టేస్తాను. ఇంకా నేనైతే త్వరగా బట్టలు మడతడతాం అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు మీరు నమ్ముతారా, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను ఏవైతే ఫాలో అవ్వాలి, ఏవైతే డెసిషన్స్ తీసుకున్నానో వాటన్నిటిని 1 by 1 అయితే ఈరోజు ఏది మిస్ కాకుండా ఫాలో అయిపోయాను. ఫస్ట్ వచ్చేసి త్వరగా వంట పూర్తి చేసేసి నా కోసం నేను టైం స్పెండ్ చేసుకోవాలి, సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకోవాలి అనుకున్నాను. అదైతే ఫాలో అయ్యానండి. ఇలా ప్రతిరోజు కాదు, మంత్లీ వన్సే ఇంత ప్రాసెస్ అయితే చేయగలను. కానీ ప్రతిరోజు మాత్రము మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని ఆ ఫేషియల్ రోలర్ ఉంది కదండి, దాంతో అయితే మసాజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అదైతే ఈరోజు ఫాలో అయ్యాను. సెకండ్ వచ్చేసి పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయాలి అనుకున్నాను. పిల్లలతో డ్రాయింగ్ అయితే వేసుకున్నాను. తర్వాత మంచి క్వాలిటీగా వాళ్ళని టేబుల్స్ అయితే చదివించాను. ఇక థర్డ్ వచ్చేసి నేనైతే మాత్రము వాకింగ్కి వెళ్ళాలి అనుకున్నాను, వెళ్ళానండి. ఇంకా ఫోర్త్ పిల్లలకి రేపటి నుంచి హెల్తీ స్నాక్స్ అవి
పెట్టాలి అనుకుంటున్నాను. అది రేపు నుంచి అయితే ఫాలో అవుతాను. ఇంకా ఎర్లీగా పడుకోవాలి అనుకున్నాను, అది కూడా చేసేసాను అనమాట. సో ఈరోజు ఏంటంటే నేను చేయాలనుకున్నవన్నీ చేశాను. నెక్స్ట్ నా ఫేస్ ఈరోజు నాకు చాలా అందంగా కనిపించింది, అది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. సో మరి మీకు నేను బాగా కనిపించానా లేదా, బాగుందా లేదా అన్నది కింద అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే పిల్లలు మేము దెయ్యాలం అనేసి గోరులాగా పెట్టుకుని అయితే మనల్ని భయపెట్టాలని చూస్తున్నారన్నమాట. ఇది నేను ఒక షార్ట్ వీడియో చేశానండి, మీకు చూపిస్తాను. సో మరి నేను కమింగ్ వ్లాగ్స్లో నేను తీసుకున్న నిర్ణయాన్ని ఫాలో అవుతున్నానా లేదా అన్నది చెప్తాను. ఇవి నా కోసం, నా మైండ్ సాటిస్ఫాక్షన్ కోసము, ప్రశాంతంగా ఉండడం కోసం అయితే తీసుకున్న నిర్ణయాలు అనమాట. ఇంకొండి షాను అయితే భయపెట్టేస్తుంది, దెయ్యమంటది, భయపెట్టేస్తుంది నన్ను అయితేని. సో నేను బట్టలన్నీ మడతలు పెట్టేసి ఎవరి బట్టలు వాళ్ళకైతే సర్దేశానండి. టైం అయితే 10 o'clock అవుతుందండి. ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి, నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా పడుకోవాలి, మళ్ళీ మార్నింగే లేవాలి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. గుడ్